సో, ప్రెగ్నెన్సీ అనగానే అందరూ కంప్లీట్‌గా రెస్ట్ తీసుకోవాలా? అసలేం వర్కౌట్ చేయకూడదా? ఎక్సర్‌సైజెస్ చేయకూడదా? అని అడుగుతుంటారు. అది పెద్ద అపోహ అండి. ఎక్సర్‌సైజెస్ చేయకూడదని ఏం లేదు. చాలా చిన్న గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉన్నప్పుడు, లేదా మాయ కిందికి ఉన్నప్పుడు, లేదా ఓవర్ డిస్టెన్స్ ట్విన్స్ ఉన్నప్పుడు, నీరెక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు చూసుకొని చేయాలి. లేదు అంటే ప్రెగ్నెన్సీలో ఎక్సర్‌సైజెస్ అండ్ నార్మల్ వాకింగ్ ఈస్ కంప్లీట్‌లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. మోరోవర్ ఒకవేళ నార్మల్ డెలివరీ కావాలనుకున్నప్పుడు మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు లేదా ముందు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ముందు నుంచే థర్డ్ ఆర్ ఫోర్త్ మంత్ నుంచే ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేయాలి. సో బేసికలీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే మనకి కింద మజిల్స్ అనేది స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలాంటివి ఇనీషియల్గా ఫస్ట్ ఒక 10 to 15 minutes వాక్తో స్టార్ట్ చేసి మెల్లిగా వాకింగ్ చేస్తూ మెల్లిమెల్లిగా ఆ టైంని పొడిగించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్గా కింద భాగంలో స్ట్రెంగ్తన్ చేయడానికి ఎక్సర్సైజెస్ని బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని, స్క్వాటింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ 4th or 5th మంత్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో నాట్ జస్ట్ ద ఫిజికల్ ఎక్సర్సైజెస్, మన బ్రీతింగ్ కెపాసిటీ కూడా ఆ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు మనకు తట్టుకునే అంత శక్తి ఉండాలి కాబట్టి లమాజీ టెక్నిక్ అంటాం. అంటే ప్రాపర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డీప్ బ్రెత్ తీసుకోవడము పెయిన్ వచ్చినప్పుడు, దాని తర్వాత మెల్లిగా లెట్అవుట్ చేయడము, ఇవి ముందు నుంచే చేయడం చేస్తూ ఉంటే మనకి డెలివరీ టైంలో చాలా ఈజీ అవుతుంది ఆ మెంటల్ స్ట్రెస్కి గురవ్వకుండా.